నమస్తే. రోజు రోజుకు హెచ్సియు వివాదం ముదురుతోంది. కోర్టులకు పోయింది. కోర్టుకు పోయినా కూడా కొన్ని రోజుల పాటు తాత్కాలిక బ్రేక్ పడ్డప్పటికీ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఒక బహిరంగ లేఖ రాసిండు. అందరం సిద్ధం కావాలి, ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోలేదు, ఇంకాస్త ముందుకు తీసుకుపోవాలంటూ హెచ్సియు విద్యార్థులను, ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులను, జంతు ప్రేమికులను ఉద్దేశిస్తూ కేటీఆర్ ఒక లేఖ రాసిండు. ప్రస్తుతం అది చర్చనీయాంశంగా మారింది. మాట్లాడదాం ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫ్లోర్ లీడర్ దర్పల్ రాజశేఖర్ గారు, కేటీఆర్ లేఖను చూస్తే ఏమనిపిస్తున్నది? ఈ వివాదం ముదురుతున్నదా లేక వివాదానికి పులి స్టాప్ పడదా? సరే, కేటీఆర్కి అదో ప్రాక్టీస్ రెచ్చగొట్టడం అనేది అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే హెచ్సియూలో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. మేము నిజంగా నిన్న మొన్న కూడా అడిగినాం. మేము ఒక డేటా ఇవ్వమన్నాం, ఎన్ని పుల్లు ఉన్నాయి. హెచ్సియూ విద్యార్థులనే అడుగుతున్నాను నేను. వేరేలోనే అడిగితే పెద్ద లాభం లేదు. ఆడ జంతు లవర్స్ అనుకోండి, అక్కడ ఉన్న ఎవరైతే నాతో పాటు ఉన్న జంతు లవర్స్, నేను కూడా ఒక యానిమల్ ప్రేమికున్నే, నేను కూడా పర్యావరణ ప్రేమికుని. నేను అందరిని ఏమడుగుతున్నా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నా రిక్వెస్ట్ వల్ల ఒకటే, ఆడ మన సింహాలు ఎన్ని ఉన్నాయి, ఆడ మన పుల్లులు ఎన్ని ఉన్నాయి, ఆడ డియర్లు ఎన్ని ఉన్నాయి, ఆడ ఏనుగులు ఎన్ని జేసీబీలు ఆపినాయి, ఎన్ని దుప్పిలు వచ్చి ఎన్ని ఆ వీడియో మీ దాకా వచ్చిందా? జేసీబీలను ఏనుగులు ఆపిన వీడియో వచ్చిందా? నేను అదే చెప్తున్నా. ఎన్ని జేసీబీలు వచ్చి ఎన్ని జేసీబీలను ఏనుగులు ఆపినాయి, ఎన్ని దుప్పిలు వచ్చి నీళ్లు తాగిపోయినాయి. ఇవన్నీ కూడా మనకు డేటా అనేది పిల్లల్ని ఇవ్వమని చెప్తున్నా, హెచ్సియూ పిల్లల్ని. ఎందుకంటే ఇంత జంగిల్ లైఫ్ ఉన్న దాంట్లో మీరు సెక్యూర్ లేరు. మీరు ఎక్కడైతే మీరు ఉన్నారో, మీరు ఎక్కడైతే మీరు ఉంటున్నారో మీరు సెక్యూర్గా లేరు. పుల్లులు సింహాలు తిరుగుతున్న చోట మీరు ఉంటే రేపు మీకు అపాయం జరిగితే ఎవడు కాపాడాలి మిమ్మల్ని? మీకు ఏమైనా జరిగితే ఎవడు ఆదుకోవాలి? మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? మీ అంతకు మీరే ఒక స్లోగన్ తీసుకొని రీలొకేటర్స్ హెచ్సియు అని ఎందుకు బయటికి రావట్లేదు? ఖాళీ చేయాలి ఇప్పుడు హెచ్సియు స్టూడెంట్స్ అయితే. నేను ఎందుకు చెప్తున్నా? వాళ్ళ సంరక్షణ కోసం చెప్తున్నా నేను. నా కోసం కాదు. నేను ఉండేది ఎక్కడో ఎల్బీ నగర్లో. నా దగ్గర అయితే ఏం లేవు. మా దగ్గర చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి, పావులు, అదేది కాకులు, పావురాలు ఉన్నాయి మా దగ్గర. కానీ ఇంత పెద్ద పుల్లులు, సింహాలు అయితే మా తాన లేవు. మరి హెచ్సియూలో ఏడు నుంచి వచ్చినాయి అనేది నాకు పెద్ద డౌట్ పట్టుకుంటుంది ఇప్పుడు. అంటే ఏం లేవా అక్కడ? జింకలు, కనీసం నెమలు ఏం లేవా? నేను ఏమంటున్నా, ఇవన్నిటి మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తున్నా హెచ్సియూని. ఎన్ని ఉన్నాయి, ఎన్ని పుల్లులు, ఎన్ని సింహాలు, ఎన్ని దుప్పిలు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నా. ఎట్ ద సేమ్ టైం నాకు రీసెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లానే మాటలలో మాట్లాడినప్పుడు, సీఎం గారు పాపం పేద పిల్లల్ని ఆదుకోవాలి, పేద పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ ఈ హెచ్సియూ పక్కన ఉన్న మన భూములల్లో, గవర్నమెంట్ భూములల్లో మంచి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ రావాలి, పిల్లలకు అక్కడ చదువుకుంటున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఆయన ఏదో ఆలోచించిండు. సరే, నేనేమంటలేను, ఆ హెచ్సియూ పిల్లల వాళ్ళ భావోద్వేగంతో మనం పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అంటున్నా, ఎస్ మీరు అన్నట్టు సరే, పిల్లలు ఎవరు ఈ గుండె ఆపరేషన్ల కోసం ఏదో సీఎం గారు అక్కడ డబ్బులు వస్తాయి అనుకున్నారు, గుండె ఆపరేషన్ చేద్దాం అనుకున్నారు పిల్లలు. సరే, ఆ పిల్లలు చనిపోయినా పర్లేదు, వాట్ ఎవర్, పిల్లలు ఆలోచిస్తారు కాబట్టి. ఆ పిల్లలు ఏముందండి, చనిపోతారు, మళ్ళీ పుడతారు ఎక్కడో ద్వారా. ఆ పిల్లల గురించి మనం ఎందుకు ఆలోచించాలండి? నా పాలసీ అలా ఒకటే, ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడ హెచ్సియూలు ఉన్న పిల్లల్ని మాత్రం ఆదుకోవాలి. ఈ జంతువుల బారి నుంచి ఈ సింహాలు, పులులు, ఈ కడ్రముగాలు ఇవన్నీ అక్కడ వస్తున్నాయి కాబట్టి వీళ్ళన్నిటి నుంచి ఈ హెచ్సియూ పిల్లల్ని సెక్యూర్ చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. జంతు ప్రేమికులుగా మీరందరూ కూడా ముందుకు రావాలి. ఆడ పుల్లులను, సింహాలను ఒక్కొక్కరు హైర్ చేసుకోవాలి. మనందరం కూడా వాళ్ళని తీసుకొని ఇంకొక రీలొకేట్ చేయాలి. మీరందరూ రావాలి హెచ్సియూకి. ఏకో పార్కు పెడతాం, అంగుళం జాగా కూడా అక్కడ కొన్నా మేము తీసుకుంటామన్నా కేటీఆర్ మళ్ళీ రూట్ మార్చండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏకో పార్క్ పెడతానా కూడా అది వద్దు, అది ఒక కుట్ర అంటున్నాడు. ఎట్లా చూస్తుంది? కేటీఆర్ని మీరు నమ్మినా నమ్మకమైన ఈజ్ యూజ్లెస్ ఫెలో. బెదిరిస్తారండి? బెదిరిస్తారా? ఎవడైనా ఇన్వెస్టర్ వస్తే, తెలంగాణకి ఇన్వెస్టర్ వస్తే మీరు ఏం చేస్తున్నారు? శ్రీశైలం కేటీఆర్ బెదిరిస్తాడా? ఏ హక్కు మీద బెదిరిస్తున్నావు? కేసులు పెడతాం బిడ్డ నీ మీనా. తమాషాలు అవుతున్నాయా? ఎట్లా బెదిరిస్తావు? ఎవడన్నా భూములు కొంటే బెదిరిస్తావా? నిజంగా మేమే అట్లా చేసుకున్నట్టుంటే నువ్వు ఇచ్చిన భూములన్నీ గుంజుకోలేమా ఈరోజు? మాకు లేదా పాలసీ? నిజంగా మేము ఒక సింగిల్ జీవో ఇస్తే ఇచ్చిన భూములను రద్దు చేయొచ్చు కదా. మేము ఆ తీరుగా ప్రవర్తిస్తున్నామా? మేము నిజంగా తలుచుకుంటే నీ అంగీలాగా గుంజుకుంటాం. ఏం తమాషాలు అవుతున్నాయా? ఏమైనా భూములు ఇస్తేనంటే గుంజుకుంటాడా? మీ అయ్యా జాగి రారాబా? ఇది ఎక్కడి నుంచి కొన్నావు? ఏడుకెళ్ళి కొన్నావు? ఈ తెలంగాణ భూములని మీరు కొన్నారా? ఎట్లా ఈ తెలంగాణ భూములను మీరు కొన్నారా? ఎట్లా రేపు ఇది కూడా అమ్ముతా అంటాడు, ఇది కూడా తీసుకుంటే దీనికి మేము గార్డెన్ చేసినాం, ఎప్పుడు ఏండ్ల నుంచి తయారు చేసిన గార్డెన్స్ ఇవన్నీ కూడా. ఈరోజు ఎట్లా మాట్లాడుతావు? వేరేలోకి ఇచ్చిన భూములు గుంజుకునే హక్కు నీకు ఎక్కడి నుంచి ఏర్పడ్డది? అట్లా మాట్లాడవచ్చా? ఒక 10 సంవత్సరాలు మినిస్టర్గా పనిచేసిన మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు వచ్చే జనరేషన్కి ఏం సమాధానం చెప్తాం మనము? ఇప్పుడు ఈరోజు మా గవర్నమెంట్ ఉంది, రేపు ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇంకో గవర్నమెంట్ రావచ్చు. అంటే ఈరోజు ఇచ్చినవన్నీ కూడా రేపు తీసేస్తారా?
అంటే ఒకరోజేమో రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తాంటావు, ఒకరోజు తెలంగాణ తల్లి విగ్రహం తీసేస్తాంటావు. ఇవన్నీ విగ్రహాలు తీస్తారు, ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? కొంచెమని ఆలోచించాలి శ్రీశైలం మాట్లాడేటప్పుడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంటున్నాడు హెచ్సియు విద్యార్థుల పోరాటం ప్రశంసనీయం అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి దీన్ని ప్రశంసించినట్టు ఎట్లా చూడాలి? అది పొలిటికల్గా మాట్లాడుతున్నాడు. నేను అదే అడుగుతున్నా కదా, జెన్యూనిటీ కోసమే నేను అడుగుతున్నా. ఆ పిల్లలు రీసెంట్గా పోయిన నెల ఒక యూనివర్సిటీలో అదేంది యాన్యువల్ డే సెలబ్రేషన్ అయిందంట. యాన్యువల్ డే సెలబ్రేషన్కి నిజంగా మీరు అందరు జంతు ప్రేమికులు అయితే మీరు ఎట్లా డీజేలు పెడతారు, ఎట్లా బైక్ రేసింగ్ పెడతారు? అక్కడ సౌండ్ పొల్యూషన్ ఎంత ఇబ్బంది పెడుతుంది డియర్లని, ఎంత ఇబ్బంది పెడుతుంది పుల్లను, ఎంత ఇబ్బంది పెడుతుంది సింహాలను. ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వట్లేదా? జంతు ప్రేమికులుగా హెచ్సియూలో ఉన్న పిల్లలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మా వల్లనే ఈ జంతువులన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి కదా, మనమే ఇక్కడ నుంచి రీలొకేట్ అయితే మంచిగా ఉంటుంది కానీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కదా. మీరు ఎందుకుంటున్నారు అక్కడ? మీ అంతకు మీరే రండి, సీఎం గారిని విజ్ఞప్తి చేయండి, సార్ మాకు సపరేట్ బయట యూనివర్సిటీ కట్టియండి, మేము రెడీగా ఉన్నాం పోవడానికి. ఎందుకు విజ్ఞప్తి చేస్తలేరు? ఎందుకు ఆ జంతువులను కాపాడాల్సిన అవసరం మీకు ఉందని ఎందుకు గ్రహిస్తలేరు? ఇదంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా శ్రీశైలం. ఆ డియర్ని, ఆ పక్షులని అవన్నీ కాపాడాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ లేదు. సౌండ్లతో హారన్లు కొడతారు, డీజేలతో పొల్యూట్ చేస్తారు మొత్తం అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా. దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇవన్నీ ఇవన్నీ కనపడతలేవా? 30 ఎకరాలలో ఉన్న హెచ్సియు ఈరోజు 200 ఎకరాలకు పాకింది కదా. మరి ఇప్పుడు జరిగిన కాంక్రీటింగ్ అంతా కూడా ఎవరు చేసినట్టు? మరి మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మాకు అవసరం లేదని ఎందుకు చెప్పలేకపోయారు? సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలన్నప్పుడు యూనివర్సిటీ పరిసరాలన్నీ డెవలప్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆలోచన చేయలేదు? ఇవి డెవలప్మెంట్ వద్దు, ఈడ పక్షులు దెబ్బతింటాయి, ఈడ డియర్లు దెబ్బతింటాయి, పులులు దెబ్బతింటాయి అని ఆ రోజు ఎందుకు మీకు ఆలోచన రాలేదు? ఎప్పుడైతే మీరు చదువుకున్నందుకు మీకోసం ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మీకు తప్పు చేసినట్టు కనపడ్డా? అదేవిధంగా మీ తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచన చేసుకోరి. మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో ఎన్ని ఖర్చులు పెట్టి ఎన్ని కాయ కష్టాలు చేసి ఇంట్లో ఉన్న నష్టాలు భరించుకొని కూలి నాలి చేసి మిమ్మల్ని చదివిస్తుంటే మీకు ఆలోచన వస్తలేదు? ఈ 400 ఎకరాలకు సంబంధించి కావచ్చు, హెచ్సియూకి సంబంధించి కావచ్చు, హెచ్సియూ మొత్తం 4 సిటీకి తరలిస్తాం. ఈ హెచ్సియూకి సంబంధించిన ల్యాండ్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో 1500 ఎకరాలు పర్యావరణానికి కేటాయిస్తాం, ఒక ఏకో పార్క్ని ఏర్పాటు చేస్తాం అనేటువంటి ప్రచారం జరుగుతున్నది. సో దీని ఎట్లా మీరు ఏకీభవిస్తారా? ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి, ఒక సామాన్యుడిగా ఒకటే అంటున్నా, నేను ఏకీభవించిన పక్కన పెడితే ఆ పిల్లలు రిక్వెస్ట్ చేస్తారు కదా, పిల్లలు రిక్వెస్ట్ చేస్తారు కదా, ఫస్ట్ పిల్లల్ని కమ్మంటున్నా బయటికి. హెచ్సియూ రీలొకేట్ చేయాలని పిల్లల నుంచి వాయిస్ రావాలి. మేము చెప్పడం కాదు, పిల్లలే వాయిస్ తీసుకోవాలి. లెట్ అస్ రీలొకేట్ హెచ్సియూ, సేవ్ వైల్డ్ లైఫ్. జంతువుల మీద ప్రేమ ఉంటే నిజంగా నాకైతే జంతువుల మీద ప్రేమ ఉంది, అందుకోసం మీ అందరిని వెళ్ళిపోమంటున్నా అక్కడి నుంచి. నాకు జంతువుల మీద ప్రేమ ఉంది, నేను జంతు ప్రేమికుడిని. ఎట్ ద సేమ్ టైం నాకు ఎన్విరాన్మెంట్ అంటే ప్రాణము. అంటే అట్లాంటి వ్యవస్థ నుంచి వచ్చినోడు నేను మీ అందరినీ కూడా కోరుతున్నా, ఒకటే ఏమంటున్నా, మీకు నిజంగా ప్రేమ ఉంటే, జంతువుల మీద ప్రేమ ఉంటే మీరందరూ కూడా హెచ్సియూని మంచిగా మీరే సీఎం గారి దగ్గర రండి, రిక్వెస్ట్ చేయండి, సార్ ఇక్కడ మంచిగా చేసుకుందాం సార్, మేము కూడా వెళ్ళిపోతాం సార్. మీరెందుకు ఉండడం మరి అక్కడ? రేపు మీరు చదువుకున్నందుకు మీకు ఐటీ పార్క్ వద్దంటున్న వాళ్ళు మరి మీరు ఎందుకు అక్కడ ఉండడము? సో సోషల్ మీడియా ఈ అంశాలని, ఈ ఫేక్ వీడియోస్ని తిప్పికొట్టడంలో, జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందంటే ఏం చెప్తారు కాంగ్రెస్ సోషల్ మీడియా? ఇగో ఒక్కటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవచ్చు, నెగిటివ్ అనేది చాలా ఫాస్ట్గా పోతుంది ఈరోజు. అంటే సిస్టంలో నెగిటివ్ అనేది ఫాస్ట్గా పోతుంది కాబట్టి దాని మీద పెద్ద విశ్లేషించాల్సిన అవసరం లేదు. నెగిటివ్ ఏది చెప్పినా సరే, ఇప్పుడు నేను బాగున్నవారా అన్నదానికి తేడా ఉంటుంది, బే అన్నదానికి బాడుకో అన్నదానికి తేడా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా బాడుకో అన్నది ఫాస్ట్గా పోతుంది, ఏమండి అనేది చాలా స్లోగా పోతుంది. సో దాని మీద పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది ఏమన్నా మరొక్కసారి హెచ్సియూ పిల్లలందరూ నా రిక్వెస్ట్, లెట్ అస్ స్టార్ట్. ఒక ఉద్యమం రావాలి, కేటీఆర్ అన్నట్టు ఒక ఉద్యమమే చేద్దాం. మమ్మల్ని మీరే రీలొకేట్ కావాలని మీరే ఉద్యమం తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొన్నటిదాకా వివాదం వేరు, ఇప్పుడు రాజశేఖర్ చెప్తున్నటువంటి వివాదం వేరు. సో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అట్లే ఉంచుదాం, మీరు ఉన్నటువంటి హెచ్సియూ ల్యాండ్లో ఉన్నటువంటి మీరందరూ కూడా ఖాళీ చేసి వేరే స్థలానికి వెళ్ళిపోండి, మా అంతలో మేము స్వచ్ఛందంగా వెళ్ళిపోతాం, పశువులకు అక్కడ ఉన్నటువంటి పక్షులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తామంటూ చెప్పాలంటూ మరి రాజశేఖర్ చెప్తా ఉన్నాడు. చూద్దాం మరి విద్యార్థులు మేలుకుంటారా, ఈ ఉద్యమాన్ని ఇంకింత ముందుకు తీసుకెళ్తారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.